Welcome everyone to LTX classes. Welcome everyone to the Hindu editorial analysis. సో ఇవాళ ఎడిటోరియల్కి వెళ్ళే ముందు రెండు ఫ్రీ అనౌన్స్మెంట్స్ మీకు రోజు చేస్తున్నాం. ఇది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీ కరెంట్ అఫైర్స్ మనం అందిస్తున్నాము. క్విజెస్ మరియు పీడిఎఫ్స్ ఈ రెండు కూడా మీకు ఫ్రీగా వస్తాయి. క్లాసెస్ కావాలంటే మీరు పే చేసి పర్చేస్ చేయొచ్చు. సో క్విజెస్ అండ్ పీడిఎఫ్స్ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ ఇన్ దిస్ ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ సీసాట్ ఆస్పిరెంట్స్ కోసం ఎడిటోరియల్ వొకాబులరీ క్విజెస్ మనం ఫ్రీగా ఎల్టెక్స్ క్లాసెస్ యాప్లో కండక్ట్ చేస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు మీరు వొకాబులరీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజు ఏదైతే మీరు వింటారో ఎడిటోరియల్ అని వొకాబులరీని యాప్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రెండు కూడా అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా మన యాప్ని డౌన్లోడ్ చేయడమే. సో ఇవాల్టి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ సేమ్ పేజ్. సేమ్ పేజ్ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కూడా ఒకే రకమైన గోల్స్ పెట్టుకున్నారు, లేదా ఒకే రకమైన వ్యూస్తో ఉన్నారు, ఒకే రకమైన ఆలోచన ధోరణితో ఉన్నారు, ఒక అంశం పైన ఇద్దరు ఆలోచన ఒకటే అనేది సేమ్ పేజ్ యొక్క మీనింగ్. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ. సో ఎకనామిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటు ఆర్బీఐ రెండు కూడా ఒకే ఆలోచనతో ఉన్నాయి అనే కాంటెక్స్లో మనకి బోత్ ఆర్ ఆన్ సేమ్ పేజ్ అనే పాయింట్ అనే ఎక్స్ప్రెషన్ వాడారు. ఓకే, సో ద ఆర్బీఐ అండ్ ద గవర్నమెంట్ ఆర్ నౌ అలైన్డ్ ఆన్ బూస్టింగ్ గ్రోత్. ఏ విషయంలో ఒక మాట మీద ఉన్నారంటే బూస్టింగ్ గ్రోత్. అటు ఆర్బీఐకి తీసుకోండి, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోండి, రెండు కూడా ఒకే మాట మీద ఉన్నాయి. ఏంటా మాట? గ్రోత్ని బూస్ట్ చేయాలి. ఎకానమీ యొక్క గ్రోత్, బూస్ట్ అంటే స్ట్రెంగ్తెన్, రెండింటిని కూడా గ్రోత్ని స్ట్రెంగ్తెన్ చేయాలి అన్న మాట పైన రెండు కూడా ఉండడం జరుగుతుంది. దే ఆర్ నౌ అలైన్డ్. అలైన్డ్ అంటే ఒకే మాట మీదకి వచ్చాయి, ఒకే దారిలోకి వచ్చాయి అని అర్థం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్స్ ఆన్ ఫ్రైడే షో దట్ ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ నౌ unequivocally choosing growth and the perennial growth inflation trade-off. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్తో ఎడిటోరియల్ స్టార్ట్ అయింది. సో మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కేర్ఫుల్గా వినండి అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీస్ డెసిషన్స్. మానిటరీ పాలసీ కమిటీ యొక్క డెసిషన్స్ ఆన్ ఫ్రైడే రోజు కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీ పని ఏంటంట? మన ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. మీరు ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ మీరు ఒకసారి గమనిస్తే ఏం చెప్తారంటే, మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంపార్టెంటే, బట్ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ప్రైస్ కంట్రోల్, ప్రైస్ స్టెబిలిటీ. ఎలా రాస్తారంటే ప్రైస్ స్టెబిలిటీ, ఎన్ష్యూరింగ్ ప్రైస్ స్టెబిలిటీ, ఓకే, వైల్ చేజింగ్ గ్రోత్. గ్రోత్ని చేజ్ చేయాలి ఒక పక్క, ఇంకో పక్క ప్రైస్ స్టెబిలిటీని కూడా ఎన్ష్యూర్ చేయాలి. సో రెండింటిని మేనేజ్ చేయడం అనేది కత్తి మీద సోము లాంటిది. ఎందుకు రెండింటిని మేనేజ్ చేయడం కత్తి మీద సోము లాంటిది మీరు ఒకసారి ఇక్కడ తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ, గమనించండి. ఇప్పుడు ఆర్బీఐకి ప్రైమరీ మ్యాండేట్ ఆఫ్ ఆర్బీఐ ఏంటి అంటే ఏం చెప్తాం మనం? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం అని చెప్పి అంటాం. సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి, లేదా ఇన్ఫ్లేషన్ తగ్గాలి. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్ అనేది తగ్గాలి అంటే ఆర్బీఐ ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ తగ్గాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాల్సి వస్తుంది. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఏమవుతుంది? వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరుగుతాయో, వడ్డీ రేట్లు పెరిగినప్పుడు జనాలు లోన్స్ తీసుకోవడం అనేది తగ్గిస్తారు, లోన్స్ అనేవి తగ్గుతాయి. ఇన్ ఏ వే డిపాజిట్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే బ్యాంక్ ఎక్కువ వడ్డీ ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. సో డిపాజిట్స్ పెరిగి లోన్స్ తగ్గడం వల్ల ప్రజల చేతుల్లో ఉన్న మనీ, అంటే దాన్నే మనీ సప్లై ఏమవుతుందమ్మా? క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడైతే క్యాష్ తగ్గుతుందో వస్తువులు సేవలకి డిమాండ్ తగ్గుతుంది. చేతిలో డబ్బులు ఉంటేనే కదమ్మా మనం కొంటాం. ఎప్పుడైతే క్యాష్ తగ్గుతుందో మనం కొనుగోలు చేయాలనుకున్న వస్తువులు సేవలకి డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ ఎప్పుడు తగ్గుతుందో వస్తువులు సేవల యొక్క ప్రైస్ తగ్గుతుంది, వాటి యొక్క ప్రైసెస్ కంట్రోల్ అవుతాయి, తద్వారా ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది.
సో జనరల్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ చేసే పని ఇది, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. అయితే ఈ కార్యక్రమంలో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచే ఈ కార్యక్రమంలో ఏమవుతుందమ్మా, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది. ఎకనామిక్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది. ఎందుకని? బిజినెస్ ఎక్స్పాన్షన్ కావాలంటే లోన్స్ కావాలి, కానీ ఆ లోన్స్ అనేవి ఏమవుతాయి, ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. లోన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఎందుకని? వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో కాబట్టి వాళ్ళు లోన్స్ తీసుకోకుండా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయకుండా కూర్చుంటారు. దానివల్ల ఎకనామిక్ గ్రోత్ తగ్గిపోతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఇన్ఫ్లేషన్ పైన ఫోకస్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది. ఎకనామిక్ గ్రోత్ పైన ఫోకస్ చేస్తే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ తప్పుతుంది. అందుకే దీన్ని ఏమన్నారు, ద పెరెన్నియల్ అంటే ఎప్పటికీ అంతం కానీ, నిరంతరం ఉండే. ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ గమనించండి ఇక్కడ. ఓకే, పెరెన్నియల్ అంటే ఎప్పటికీ ఎండ్ కానీ, నిరంతరం ఉండే. ఇట్స్ లైక్ తల్లా పెళ్ళామా అన్నట్టు అనమాట. పెళ్ళైన భర్తకి తల్లి వైపు వెళ్తే భార్య కోపం, భార్య వైపు వెళ్తే తల్లి కోపం అన్నట్టు. సో పెరెన్నియల్ గ్రోత్ ఇన్ఫ్లేషన్ ట్రేడ్ ఆఫ్. గ్రోత్ కోసం చూస్తే ఇన్ఫ్లేషన్ చేయి దాటిపోతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే ప్రధాన ఆబ్జెక్టివ్ అని పెట్టుకుంటే గ్రోత్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి. కత్తి మీద సాము లాంటి సిచ్యువేషన్ ఆర్బీఐకి ఎప్పుడు ఈ విషయంలో మనకు ఉంటుంది. ట్రేడ్ ఆఫ్ అంటే ఒకటి ఉంటే ఇంకోటి మిస్ అవుతుంది. ఇది వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు అనే సిచ్యువేషన్ మనం ట్రేడ్ ఆఫ్ అంటాం. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ అప్రోచ్ అట్ దిస్ టైమ్. సో ఈసారి ఆర్బీఐ ఏదైతే డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ కరెక్ట్ అని చెప్తున్నారు. అన్ఈక్వివోకల్లీ అనే ఒక పదాన్ని కూడా రాశారు. అన్ఈక్వివోకల్లీ అంటే అర్థం ఏంటమ్మా? అన్ఈక్వల్ అంటే వితౌట్ ఎనీ డౌట్. అన్ఈక్వివోకల్లీ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ ఎనీ డౌట్ అంటే క్రిస్టల్ క్లియర్గా, ఎటువంటి అనుమానం లేకుండా, ఏ డౌటు లేకుండా, వితౌట్ ఎనీ డౌట్ అనే దాన్ని మనం అన్ఈక్వివోకల్లీ అని చెప్పేసి అంటాం. సో దేన్ని చూస్ చేసింది ఈసారి? గ్రోత్. అంటే ఇన్ఫ్లేషన్ గురించి పట్టించుకోకుండా గ్రోత్ని చూస్ చేసింది. చూడక్కడ గ్రోత్ని చూస్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ద ఫస్ట్ మేజర్ డెసిషన్ వాస్ టు కట్ ద రెపో రేట్ బై 50 basis points to 5.5%. సో ఆర్బీఐ తీసుకున్న మేజర్ డెసిషన్ ఏంటమ్మా? టు కట్ ద రెపో రేట్ బై 50 basis points. 50 basis points అంటే 0.5%. 100 basis points అంటే 1%. 50 అంటే 0.5% తగ్గించింది దేన్ని? రెపో రేట్ని. రెపో రేట్ ఏంటి? బ్యాంకులకి అత్యవసరంగా డబ్బులు అవసరమైతే ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. సో ఆర్బీఐ దగ్గర తీసుకునేటప్పుడు ఆర్బీఐకి బ్యాంకులు పే చేసే వడ్డీ రేట్ని మనం రెపో రేట్ అని చెప్పి అంటాం. ఆ రెపో రేట్ని ఇప్పుడు 50 basis points తగ్గించి 5.5%కి తగ్గడం జరిగింది. అంటే 6 నుంచి 5.5% తగ్గించింది. ఇట్ కమ్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ 2 cuts of 25 basis points each ఇన్ ఫిబ్రవరి అండ్ ఏప్రిల్. ఫిబ్రవరిలో ఒకసారి 25 basis points, ఏప్రిల్లో ఇంకోసారి 25 basis points ఆర్బీఐ తగ్గించింది రెపో రేట్ ఆల్రెడీ. అంటే 0.25%. ఆ రెండింటితో పాటు ఇప్పుడు ఇంకొక 0.5%, మొత్తం కలిపి 5.5%, 1%, ఆల్మోస్ట్ 1% తగ్గింది. 6.5% నుంచి ఇప్పుడు 5.5%కి వడ్డీ రేటు తగ్గడం అనేది జరిగింది. రెపో రేట్ అనేది తగ్గడం అనేది జరిగింది. విత్ ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ కమింగ్ ఇన్ అట్ 69-month low. లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ మనకి 69-monthలో 69 నెలల కనిష్టానికి చేరుకుంది. అండ్ జనరల్లీ ఎగ్జిబిటింగ్ ఎ సబ్డ్యూడ్ ట్రెండ్. సబ్డ్యూడ్ అంటే అర్థం ఏంటమ్మా? బాగా తగ్గిన అన్నట్టు. సబ్డ్యూడ్, ఎగ్జిబిటింగ్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం, బయటకు చూపిస్తుంది అని అర్థం. సో ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతున్న దాఖలాలు ఏవి మనకి కనిపించట్లేదు. సో వీఆర్ సీయింగ్ ఎ సబ్డ్యూడ్ అంటే కంట్రోల్డ్, కంట్రోల్ అవుతుంది అన్న ట్రెండ్ మనం చూస్తున్నాం. సో ప్రైస్ స్టెబిలిటీ హ్యాస్ నౌ బీన్ రెలిగేటెడ్ యాజ్ అ సెకండరీ కన్సర్న్. సో ప్రైస్ స్టెబిలిటీ అనేది మనకి ప్రైమరీ కన్సర్న్ కాదు. ఎందుకంటే ధరలు ఆల్రెడీ అదుపులోనే ఉన్నాయి కాబట్టి. ప్రైస్ స్టెబిలిటీ హ్యాస్ బీన్ నౌ రెలిగేటెడ్ అంటే పుష్ డౌన్ యాజ్ అ సెకండరీ కన్సర్న్. అది ప్రైమరీ కన్సర్న్ కాదు. నౌ దట్ హ్యాస్ బీన్ రెలిగేటెడ్ యాజ్ ఏ సెకండరీ కన్సర్న్. అది ఇప్పుడు ప్రైమరీ కాదు. దీస్ రేట్ కట్స్ will
వన్స్ ద బ్యాంక్స్ ట్రాన్స్మిట్ దెమ్ టు బోరోవర్స్. ఓకే, ఆర్బీఐ బ్యాంకులకి అప్పు ఇచ్చేటప్పుడు ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుంది అనేది తగ్గించింది. సో ఆబ్వియస్గా నెక్స్ట్ బ్యాంక్స్ ఏం చేయాలి, వాళ్ళ బారోవర్స్కి అప్పు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ వడ్డీ రేట్ని తగ్గించాలి. సో దాన్నే మనం ఏమన్నారు, వన్స్ ట్రాన్స్మిట్ దెమ్ టు బారోవర్స్కి ఈ రిడక్షన్ ఇన్ వడ్డీ రేట్లని ట్రాన్స్మిట్ చేసినప్పుడు మేక్ ఇట్ చీపర్ ఫర్ కంపెనీస్ అండ్ కన్జ్యూమర్స్ టు బారో, టు ఇన్వెస్ట్ అండ్ పర్చేస్. సో కంపెనీస్ మరియు కన్జ్యూమర్స్కి అది ఏమవుతుందమ్మా, ఇట్ మేక్స్ ఇట్ చీపర్ ఫర్ దెమ్ టు బారో, టు ఇన్వెస్ట్ అండ్ పర్చేస్. సో ఇన్వెస్ట్ మరియు పర్చేస్ చేయడానికి బారో చేయాలి కదా, బారో చేయడం ఇప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే కంపెనీస్కి వడ్డీ రేట్లు తగ్గితే వాళ్ళు హ్యాపీగా తక్కువ వడ్డీకి వస్తున్నాయి కాబట్టి లోన్స్ బారో చేసుకొని అమౌంట్ బారో చేసి ఇన్వెస్ట్ చేసి ఏదైనా కావాలంటే కొనుక్కోగలుగుతారు. ద సెకండ్ మేజర్ డెసిషన్ ఆఫ్ స్లాషింగ్ ద క్యాష్ రిజర్వ్ రేషియో బై 100 basis points. రెండో డెసిషన్ కూడా తీసుకుందామా, ఏంటది, క్యాష్ రిజర్వ్ రేషియోని 100 basis points అంటే 1% తగ్గించాలనే సెకండ్ డెసిషన్ కూడా ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. క్యాష్ రిజర్వ్ రేషియోని 1% తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం. సో స్లాష్ అంటే కట్ డౌన్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే అర్థం ఏంటి, బ్యాంకులు ప్రజల దగ్గర సేకరించిన డిపాజిట్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా లోన్స్ ఇవ్వడానికి కుదరదు. వాటిల్లో కొంత పర్సంటేజ్ వాళ్ళు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి. ఆ అమౌంట్ పైన ఆర్బీఐ వీళ్ళకి వడ్డీ కూడా ఇవ్వదు. అంటే 100 కోట్లు బ్యాంకులు మనకి ప్రజల దగ్గర సేకరిస్తే దాంట్లో సిఆర్ఆర్ ఎంతైతే చెప్తామో అంత పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ 4% అనుకుంటే 4 కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్బీఐ దగ్గర క్యాష్ ఫార్మాట్లో మెయింటైన్ చేయాలి. అంటే ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలి, దాని మీద ఆర్బీఐ వడ్డీ ఇవ్వదు. దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పి అంటాం. సో క్యాష్ రిజర్వ్ రేషియో అనేది పెరిగింది అనుకోండి, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ పెరుగుతుంది, అంటే బ్యాంకుల చేతిలో ఉన్న అమౌంట్ తగ్గుతుంది. అదే క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గింది అనుకోండి, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అమౌంట్ తగ్గుతుంది, అంటే బ్యాంకుల చేతిలో ఉన్న అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర 4 crores ఉంచాలి, వాళ్ళ దగ్గర 96 కోట్లు ఉంటాయి. అదే క్యాష్ రిజర్వ్ రేషియో 3% అయింది అనుకోండి, ఆర్బీఐ దగ్గర 3 ఉంటుంది, బ్యాంకుల దగ్గర 97 ఉంటుంది. సో చేతిలో ఉన్నది పెరిగినట్టే కదా, అది పాయింట్. సో సిఆర్ఆర్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఆర్బీఐ బ్యాంకులకి వాళ్ళ చేతిలో ఉన్న అమౌంట్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా విల్ హెల్ప్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద రేట్ కట్స్. 2 రకాలు, ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చేది తగ్గించింది, మరి బ్యాంకులు కూడా వాళ్ళ బారోవర్స్కి ఇచ్చేది తగ్గించాలి కదా, తగ్గించాలి. ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమైంది, బ్యాంకులకి ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన ఫండ్స్ని కట్ చేసింది. అంటే ఆర్బీఐ దగ్గర వీళ్ళు ఎక్కువ మెయింటైన్ చేయక్కర్లేదు, తగ్గించారు. సో వీళ్ళ చేతిలో ఎక్కువ క్యాష్ ఉంటుంది. ఎక్కువ క్యాష్ ఉంటే చేతిలో పెట్టుకుని ఏం చేస్తారు, ఎక్కువ మందికి ఇస్తేనే కదా బ్యాంకులకు కూడా బెనిఫిట్, చేతిలో పెట్టుకుంటే ఏ యూజ్ ఉండదు. సో కాబట్టి మోస్ట్ లైక్లీ బ్యాంక్స్ ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ రేట్ కట్స్, వడ్డీ రేట్ తగ్గింపుని కామన్ మ్యాన్కి, అంటే మీలాంటి నాలాంటి వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ద లెస్ దట్ బ్యాంక్స్ హ్యావ్ టు కీప్ విత్ దెమ్సెల్వ్స్ యాజ్ స్టిపులేటెడ్ బై ద క్యాష్ రిజర్వ్ రేషియో, ద మోర్ దే కెన్ లెండ్ అవుట్ అండ్ నౌ ఎట్ లోవర్ రేట్స్. ఓకేనా, ఇప్పుడు కొంత అమౌంట్ పక్కన పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి, ఓకే, ఆర్బీఐ దగ్గర పక్కన పెట్టి ఉంచాల్సిన అవసరం ఎంత తగ్గితే వాళ్ళ చేతిలో అంత అమౌంట్ పెరుగుతుంది. సో అంత ఎక్కువ వాళ్ళు లెండ్ చేయగలుగుతారు, అది కూడా ఎట్ లోవర్ రేట్స్. It is worth noting, however, that the central bank has again changed its stance. Very, very interesting point, Amma. It is worth noting, however, that the central bank has again changed its stance. RBI కి సర్టెన్ స్టాన్సెస్ ఉంటాయి. స్టాన్స్ అంటే ఎకానమీ పట్ల ఆర్బీఐ యొక్క వ్యూ పాయింట్ ఏంటి, స్టాన్స్ అంటే వ్యూ అన్నట్టు మీరు తీసుకోవచ్చు. ఇన్ ఏప్రిల్ ఇట్ హ్యాడ్ మూవ్డ్ ఫ్రమ్ బీయింగ్ న్యూట్రల్ టు బీయింగ్ అకామిడేటివ్, indicating that it was inclined to cut rates further. It has now moved back to neutral, meaning more rate cuts in the short term are unlikely unless growth falls well short of expectations. Very, very interesting statement. జాగ్రత్తగా మీరు వినాలి, అన్ని ఎగ్జామ్స్ ఫాలో అయ్యే వాళ్ళు, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఇది ఇంపార్టెంట్. ఆర్బీఐ యొక్క స్టాన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఒకటి న్యూట్రల్ స్టాన్స్, రెండవది అకామిడేటివ్ స్టాన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మనం ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంది అంటే విచ్ మీన్స్ ఇట్ సపోర్ట్స్ గ్రోత్ అని అర్థం. అంటే గ్రోత్కి ఇన్క్లైన్డ్గా ఉంది అని అర్థం. విచ్ మీన్స్ రేట్ కట్స్ అంటే వడ్డీ రేట్ తగ్గించడాలు అనేవి
లైక్లీ అని మరి చెప్పొచ్చు. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండాలి. అది అకామిడేటివ్ స్టాన్స్ యొక్క మీనింగ్. ఏప్రిల్లో ఆర్బీఐ ఏం చేసిందంటే న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ స్టాన్స్కి షిఫ్ట్ అయింది, విచ్ మీన్స్ ఫర్దర్ రేట్ కట్స్ అనేవి లైక్లీ అని మనకి ఇండికేట్ చేసింది ఏప్రిల్లో. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇప్పుడు జూన్లో ఏం చేసింది ఆర్బీఐ, అకామిడేటివ్ నుంచి మళ్ళీ న్యూట్రల్కి షిఫ్ట్ అయిపోయింది. సో న్యూట్రల్కి షిఫ్ట్ అయిందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ నైదర్ ఇంక్లైన్ టువర్డ్స్ గ్రోత్ నార్ ఇంక్లైన్ టువర్డ్స్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడము నా ప్రయారిటీగా పెట్టుకోను, గ్రోత్ని సపోర్ట్ చేయడము ప్రయారిటీగా పెట్టుకోను. అంటే ఫర్దర్ రేట్ కట్స్ అనేవి నేను క్లారిటీగా చెప్పలేను. అంటే ఇకపై ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గ్రోత్కి కంప్లీట్గా ఇంక్లైన్డ్గా ఉందనుకోండి, ఆర్బీఐ గ్రోత్కి కంప్లీట్గా ఇంక్లైన్డ్గా ఉంటే అంటే లైక్ అకామిడేటివ్ స్టాన్స్లో ఉన్నట్టు ఫర్దర్గా వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయని చెప్పొచ్చు. న్యూట్రల్ అన్నప్పుడు ఇట్ ఈజ్ నెయిదర్ ఇంక్లైన్ టువర్డ్స్ గ్రోత్ నార్ ఇంక్లైన్ టువర్డ్స్ కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అనే మీనింగ్ వస్తుంది. సో విచ్ మీన్స్ నో క్లారిటీ ఆన్ ఫర్దర్ రేట్ కట్స్. ఫర్దర్ నెక్స్ట్ మానిటరీ పాలసీలో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గుతాయంటే క్లారిటీ లేదు. దేర్ ఇస్ నో క్లారిటీ ఆన్ ఫర్దర్ రేట్ కట్స్. ఎందుకు క్లారిటీ లేదు అంటే ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను గ్రోత్ సపోర్టివ్గా ఉంటానని చెప్తుంది, కానీ నెక్స్ట్ మానిటరీ పాలసీ టైంకి ద డెసిషన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇన్కమింగ్ డేటాని బేస్ చేసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటాను. అంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఏమైనా కంట్రోల్ తప్పుతోంది అన్నట్టుగా డేటా వస్తే మేబీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం ప్రయారిటీగా తీసుకోవచ్చు, లేదా గ్రోత్ని సపోర్ట్ చేయడమే ప్రయారిటీగా ఉంది, ఇన్ఫ్లేషన్ కంప్లీట్గా కంట్రోల్గా ఉంది అంటే అప్పుడు వడ్డీ రేట్లు ఫర్దర్ తగ్గించాలన్నా తగ్గించవచ్చు. సో ఎవ్రీ డెసిషన్ ఇన్ ద నెక్స్ట్ మానిటరీ పాలసీ విల్ బీ బేస్డ్ ఆన్ అప్కమింగ్ డేటా. అంతేగా నేను ముందే ఫిక్స్ అవ్వట్లేదు అని చెప్పడం న్యూట్రల్ స్టాన్స్. అకామిడేటివ్ అంటే నేను గ్రోత్ సపోర్టివ్గా ఉంటాను, 99% నేను వడ్డీ రేట్లు తగ్గిస్తాను అని చెప్పడం. సో ఇప్పుడు ఆర్బీఐ అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కి షిఫ్ట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1% వడ్డీ రేట్లు తగ్గించింది కాబట్టి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒకసారి అందరూ కన్ఫర్మ్ చేస్తారా, డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేటివ్ అండ్ న్యూట్రల్ అర్థమైందా కాలేదా? ద డిఫరెన్స్ బిట్వీన్ అకామిడేటివ్ స్టాన్స్ అండ్ న్యూట్రల్ స్టాన్స్, ఈజ్ దట్ క్లియర్ ఆర్ నాట్ ఎవ్రీబడి? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. సో అర్థమైంది కదమ్మా, అదే పాయింట్ ఇక్కడ రాశారు. ఏప్రిల్లో ఇట్ హ్యాడ్ మూవ్డ్ ఫ్రమ్ బీయింగ్ న్యూట్రల్ టు బీయింగ్ అకామిడేటివ్, ఇండికేటింగ్ ఇట్ వాజ్ ఇంక్లైన్ టు కట్ రేట్స్ ఫర్దర్. It has now moved back to neutral, meaning more rate cuts in the short term are likely unless growth falls well short of expectations. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ అంటే గ్రోత్ అనేది బాగా అనుకున్న దానికంటే బాగా తగ్గిపోతే తప్ప మోర్ రేట్ కట్స్ అనేవి ఉండబోవు అని ఆర్బీఐ చెప్తున్నట్టు. సో దిస్ ఈజ్ ఎ సెన్సిబుల్ స్టాన్స్ టు టేక్ గివెన్ ద వాస్ట్ అన్సర్టనిటీస్ దట్ ఇండియన్ అండ్ గ్లోబల్ ఎకానమీస్ ఆర్ ఫేసింగ్. ఎస్, సో ఆర్బీఐ ఇప్పుడు న్యూట్రల్ స్టాన్స్ తీసుకోవడం అనేది సెన్సిబుల్, ఎందుకంటే ఇండియన్ ఎకానమీ కానీ అటు గ్లోబల్ ఎకానమీస్ కానీ దే ఆర్ ఫేసింగ్ హ్యూజ్ అన్సర్టనిటీస్. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు అనే సిచ్యువేషన్ని ఈ ఎకానమీస్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఆర్బీఐ ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషన్ అనేది ఒక సెన్సిబుల్ డెసిషన్గా చెప్పొచ్చు. The neutral stance also means that the RBI is equally predisposed to raise rates again in the event of an unforeseen and sustained spike in prices. అదే చెప్పాను మీకు. న్యూట్రల్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి, ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పి ధరలు బాగా పెరిగిపోతే అవసరమైతే మళ్ళీ వడ్డీ రేట్లు పెంచడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉంటుంది అని అర్థం. అది న్యూట్రల్ స్టాన్స్ యొక్క కథ. ద మాన్సూన్ ఈజ్ యట్ టు ఫుల్లీ ప్లే అవుట్ ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే మాన్సూన్ అనేది ఎట్లా ఉండబోతుందో మనకి క్లియర్గా తెలియదు. అయితే మన ఐఎండీ చెప్తోంది ఈసారి మాన్సూన్ అబవ్ నార్మల్ మాన్సూన్ ఉంటుందని, కానీ మనకి తెలియదు కదా ఎట్లా అవ్వచ్చు. ఓవర్ అయిపోయినా మళ్ళీ చెడే, దానివల్ల పంటలు పోయి ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ద టైమింగ్ ఆఫ్ దీస్ డెసిషన్స్ ఈజ్ సౌండ్. సౌండ్ అంటే ప్రాపర్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం. ఇట్స్ సౌండ్ డెసిషన్ అంటే స్ట్రాంగ్ డెసిషన్, బలమైన డెసిషన్ అని అర్థం. సరైన టైంలోనే ఈ డెసిషన్స్ తీసుకున్నారు అంటున్నారు. ఇన్ఫ్లేషన్ ఈజ్ లో, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది అండ్ నాట్ లైక్లీ టు జంప్ ఎనీ టైమ్ సూన్ ఇఫ్ కరెంట్ ఫ్యాక్టర్స్ రిమైన్ అన్చేంజ్డ్. ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది,
మరియు ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు జంప్ ఎనీ టైమ్ సూన్ ఇఫ్ కరెంట్ ఫ్యాక్టర్స్ రిమైన్ అన్చేంజ్డ్. ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ అనేవి ఇఫ్ దే రిమైన్ అన్చేంజ్డ్ ఇట్ ఈస్ నాట్ లైక్లీ టు జంప్ ఎనీ టైమ్ సూన్. ఇప్పుడే పెరిగే అవకాశాలు కనిపించట్లేదు, అదుపులోనే ఉంది. ఫర్దర్ దేర్ ఆర్ నో మేజర్ ఎలక్షన్స్ నౌ that would otherwise have necessitated a preemptive strong grip on price levels. రెండో పాయింట్, ఎలక్షన్స్ కూడా దగ్గరలో లేవు. ఎలక్షన్స్ ఉంటే, ఎందుకంటే ఎలక్షన్స్లో ప్రైసెస్, ఉల్లిపాయలు టమాటాల ప్రైసులు అనేవి ఎలక్షన్ రిజల్ట్స్ని మార్చే క్యాపబిలిటీ ఉన్నవి కాబట్టి ధరల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఎలక్షన్స్లో ఓడిపోతామన్న భయంతో ఇన్ఫ్లేషన్కి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దగ్గరలో ఎలక్షన్స్ కూడా లేవు కాబట్టి ఇప్పుడు ప్రైస్ లెవెల్స్ పైన స్ట్రాంగ్ ప్రియంప్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రియంప్ట్ అంటే స్టాప్, ప్రియంప్ట్ అంటే టు స్టాప్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఓకే, హ్యావ్ నెసెసిటేటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? నెసెసిటేట్ అంటే టు మేక్ ఇట్ నెసెసరీ అని అర్థం అనమాట, అలాగా. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా మనకి లేదు. సో ప్రైస్ లెవెల్స్ పెరిగిపోకుండా, అర్థమవుతుందా? ప్రైస్ లెవెల్స్ పెరిగిపోకుండా ఒక ప్రియంప్టివ్ గ్రిప్ వాటిని కంట్రోల్ చేయడం అనమాట, అలాగా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా మనకు లేదు కాబట్టి తలనొప్పి లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ గ్రోత్ ఈజ్ లోవర్ దాన్ ఇట్ కుడ్ బి. గ్రోత్ ఎంత ఉండే అవకాశం ఉందో దానికన్నా తక్కువ ఉంది. ది ఆర్బీఐ హెస్ ప్రొజెక్టెడ్ ద గ్రోత్ ఇన్ ద కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ 25-26 టు బి 6.5%. ఆర్బీఐ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్లో గ్రోత్ ఎంత ఉంటుందని చెప్తుంది? 6.5% ఉండబోతుందని చెప్పి ప్రొజెక్ట్ చేసింది, విచ్ ఈజ్ నో ఫాస్టర్ దాన్ వాట్ ద గవర్నమెంట్ ప్రొవిజనల్లీ ఎస్టిమేటెడ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్లో ఏదైతే చెప్పిందో అలాగే ఉంది, అంతకంటే గొప్పగా లేదు. ఫిస్కల్ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ హ్యాస్ రీచ్ ద లిమిట్ ఆఫ్ ద స్టిమ్యులస్ ఇట్ కెన్ ప్రొవైడ్. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గ్రోత్కి గవర్నమెంట్ కూడా ఏదైనా చేయొచ్చు కదా అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ కూడా తను చేయాల్సింది చెయ్యవచ్చు, చేయడానికి ఏ ప్రాబ్లము లేదు. కాకపోతే గవర్నమెంట్ ఎంత చేయాలో ఆల్రెడీ అంతా చేసేసింది. సో ఎంత స్టిమ్యులస్ తను ఇవ్వగలదో అంత స్టిమ్యులస్ ఆ లెవెల్కి గవర్నమెంట్ రీచ్ అయిపోయింది. ఫిస్కల్ పాలసీ రీచ్ అయిపోయింది. గవర్నమెంట్ చేయాల్సినంత చేసి, ఫిస్కల్ పాలసీ అంటే పాలసీ విచ్ డీల్స్ విత్ గవర్నమెంట్స్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అన్నమాట. గవర్నమెంట్ అండ్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ని ఎఫెక్ట్ చేసే అంశాలన్నీ కూడా ఫిస్కల్ పాలసీకి సంబంధించినవి. దే కమ్ అండర్ ఫిస్కల్ పాలసీ. ఆఫ్టర్ ఎ డెకేడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవుట్లే అంటే అర్థం ఏంటమ్మా? కేటాయింపులు. డెకేడ్ అంటే దశాబ్దం. ఒక దశాబ్దంగా అవుట్లేస్ పెంచుకుంటూ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెన్ అట్ బెస్ట్ బి మెయింటైన్డ్ ఎట్ ద లెవెల్. ఇప్పుడు ఆ లెవెల్లో మనం మెయింటైన్ చేయగలం కానీ బట్ కెనాట్ రీజనబుల్లీ బి ఎక్స్పెక్టెడ్ టు గ్రో మచ్ ఫర్దర్. ఇంకా పెంచే అవకాశాలు తక్కువే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ చాలా పెంచారు, ఇంకా పెంచడం కష్టం. అది అలా మెయింటైన్ చేయడం కంటే ఇంకేం చేయలేం. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ అఫీషియల్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హ్యావ్ ఇండికేటెడ్ యాజ్ మచ్. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆ విషయాన్ని మనకి క్లియర్గా ఇండికేట్ చేయడం అనేది జరిగింది. అపార్ట్ ఫ్రమ్ డెవలప్మెంటల్ అండ్ సోషల్ ప్రయారిటీస్ ద గవర్నమెంట్ నౌ హ్యాస్ అడిషనల్ డిఫెన్స్ స్పెండింగ్ టు అకౌంట్ ఫర్. ఇప్పుడు గవర్నమెంటల్ సోషల్ ప్రయారిటీస్తో పాటు గవర్నమెంట్కి డిఫెన్స్ స్పెండింగ్ కూడా చేయాలి, ఎందుకంటే పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి. సో మనం డిఫెన్స్ స్పెండింగ్ పెంచి ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మానిటరీ పాలసీ హ్యాస్ టు స్టెప్ అప్ అండ్ బూస్ట్ గ్రోత్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు సీ ది ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆన్ ద సేమ్ పేజ్. సో మానిటరీ పాలసీ కూడా గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. గుడ్ థింగ్ ఏంటంటే ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉన్నారనేది ఒక పాజిటివ్ సైన్, ఒక గుడ్ సైన్గా మనం ఇప్పుడు చెప్పొచ్చు. సో యూపీఎస్సీ అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సీ, టీజీపీసీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే మీ ప్రిపరేషన్లో మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే, ఓకే మీరు కోర్స్ తీసుకున్నారు ఎలా చదవాలో తెలియట్లేదు అనుకుంటే ఇలాంటి సందర్భంలో మీరు యూ కెన్ గో ఫర్ దిస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. బైట్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎల్టీఎక్స్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఇది హెల్ప్ అవుతుంది. పర్సనల్గా నేనే మీకు డే టు డే బేసిస్ మీద గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఆర్టికల్ నుంచి 5 ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ మీకు ఇచ్చాను. మీరు దీన్ని ఒకసారి రివిజన్ లాగా చేసుకోవచ్చు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. What is the most appropriate description of the tone of the author in the editorial? Same ఈ ఎడిటోరియల్లో ఆథర్ యొక్క టోన్ ఎలా ఉందమ్మా? క్రిటికల్గా ఉందా? లేదు. న్యూట్రల్గా ఉందా? లేదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అప్రిషియేటివ్. ఎందుకంటే ఆథర్ ఎక్కడ క్రిటిసైజ్ చేయలేదు. జనరల్గా హిందూలో ఎడిటోరియల్స్ అంటేనే క్రిటిసిజంతో వస్తాయి, బట్ ఇక్కడ అప్రిషియేటివ్గా అనలిటికల్గా ఉంది కానీ ఎక్కడ క్రిటిసిజం అనేది లేదు. కాబట్టి ఇది తిరుగు లేకుండా అప్రిషియేటివ్ అండ్ అనలిటికల్ టోన్.
మీకు డీటెయిల్డ్ ఆన్సర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము, ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్? సెంట్రల్ ఐడియా అంటే ఆర్టికల్లో చెప్పిన మేజర్ పాయింట్ ఏంటి? ఆర్బీఐ కంప్లీట్లీ అబాండన్డ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్? నో. అబాండన్ అంటే గివ్ అప్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వదిలేసిందా? అలా ఏమీ లేదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టే గ్రోత్ కోసం సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీ ఈజ్ ఇన్ఎఫెక్టివ్? నో, అలా ఏమీ లేదు. ఇన్ఎఫెక్టివ్ ఏమీ కాదు. The coordination between RBI and government is crucial to revive economic growth. సో ఎకనామిక్ గ్రోత్ని రివైవ్ చేయాలంటే రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అనే పాయింట్ మనకి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అలాగే ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్ మీరు గమనిస్తే ఇన్ఫ్లేషన్ ఈజ్ నో లాంగర్ ఏ కన్సర్న్? అలా ఏమీ లేదు. ప్రస్తుతానికి కంట్రోల్లో ఉంది కానీ ఇన్ఫ్లేషన్ అసలు కన్సర్నే కాదు లాంగ్ రన్లో ఎలా చెప్తాం? ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్సర్న్. ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ హ్యావ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ టు పర్మనెంట్గా కాదు, టెంపరీగా ప్రో గ్రోత్ స్టాన్స్, గ్రోత్కి సపోర్టివ్ స్టాన్స్ని టెంపరీగా షిఫ్ట్ అయ్యారు, పర్మనెంట్గా కాదు. మానిటరీ పాలసీ హాస్ బికమ్ ద ప్రైమరీ టూల్ టు స్టిమ్యులేట్ గ్రోత్ డ్యూ టు ఫిస్కల్ లిమిటేషన్స్. ఎస్, ఫిస్కల్ పాలసీలో మనకి ఇప్పుడు లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటా లిమిటేషన్స్? ఫిస్కల్ పాలసీలో లిమిటేషన్స్ ఏంటమ్మా? ఫిస్కల్ పాలసీలో ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయాలో ఆల్రెడీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత చేసేస్తున్నారు. ఫర్దర్ స్పెండ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు. అక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మానిటరీ పాలసీ ద్వారానే మనం గ్రోత్ని స్టిమ్యులేట్ చేయాలి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు హయ్యర్ ఎకనామిక్ గ్రోత్. ఇది ఒకటి. కాకపోతే ఆటోమేటికల్లీ అనే పదం కొంచెం డేంజరస్, పక్కన పెట్టాలి. ఇన్ఫ్లేషన్ విల్ రిమైన్ లో అండ్ స్టేబుల్ ఇన్ ద ఫోర్సేబుల్ ఫ్యూచర్. అది చెప్పలేం. ఎన్నాళ్ళ పాటు లోగా ఉంటుంది, ఎన్నాళ్ళ పాటు స్టేబుల్గా ఉంటుందని మనం చెప్పలేము. ప్రస్తుతానికి లో. పాలసీ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఎన్హాన్సెస్ ఎకనామిక్ అవుట్కమ్స్. ఎస్, ఇది పర్ఫెక్ట్. మిగిలినవి కూడా మీకు కరెక్ట్లా అనిపిస్తాయి. కానీ పర్ఫెక్ట్ ఈ ఆర్టికల్లో అజంప్షన్ ఏంటంటే ఆర్బీఐకి గవర్నమెంట్కి మధ్య పాలసీ కోఆర్డినేషన్ అనేది అవసరము. అది ఉంటే ఎకనామిక్ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. సో అది మనకి ఇంట్రెస్ట్. మీరు అడగొచ్చు, సార్ ఫస్ట్ పాయింట్ కూడా కరెక్టే కదా, లో ఇంట్రెస్ట్ రేట్స్ విల్ ఆల్వేస్ లీడ్ టు ఎకనామిక్ గ్రోత్ అనే పాయింట్ ఉంది, అది కరెక్టే కదా, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే గ్రోత్ వస్తుంది కదా అనుకుంటారు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే గ్రోత్కి సపోర్ట్ అవుతుంది, కానీ గ్రోత్కి వేరియస్ అదర్ పారామీటర్స్ కూడా అవసరం. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్కి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండడం హెల్ప్ అవుతుంది డెఫినెట్గా, కానీ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెట్టినంత మాత్రాన పరిగెత్తుకుంటూ గ్రోత్ వచ్చేది. ఎందుకంటే లో ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల కూడా గ్రోత్ దెబ్బతినొచ్చు. ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైపోయినా సరే గ్రోత్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పక్కాగా మనం చెప్పలేము. అందుకే ఆటోమేటికల్ అనే పదం ఉంది కాబట్టి డేంజరస్ అది. అలాగే డైలీ వొకాబులరీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వొకాబులరీ ఇప్పుడు యూట్యూబ్లో చెప్పట్లేదు. ఇట్ ఈస్ కవర్డ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అవర్ యాప్. సో నా టీచింగ్ కావాలనుకునే వాళ్ళు వొకాబులరీ కావాలంటే మీరు యాప్లో మీకు నచ్చిన కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వొకాబులరీ మీరు ఒకవేళ బ్యాంక్ ఆస్పిరెంట్ అయితే బ్యాంక్ ఇన్ఫినిటీ అలా డిఫరెంట్ కోర్సెస్లో మీరు తీసుకొని నచ్చు. ఏది వద్దు నాకు ఇంగ్లీషే ప్రాబ్లం ఉంటుంది, యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బ్యాంక్ ఎస్ఎస్సి, రైల్వేకి,